హాయ్ హలో అండి. చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని వచ్చాను ఈరోజు ఈ వీడియోలో. నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నాకు సడన్గా నా ఛానల్ ఏమైందంటే, ఎప్పుడు కూడా ఏ వీడియో అప్లోడ్ చేసినా బాగానే అప్లోడ్ అయిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు ఏమైందంటే, మార్నింగ్ నుంచి కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తుంటే అసలు అవ్వట్లేదండి. అసలు అంటే అప్లోడ్ ఫెయిల్ అని వచ్చేస్తుంది. ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఏంటి అసలు దీనికి పోనీ యూట్యూబ్ కాల్ చేద్దామంటే కాల్ నెంబర్స్ ఉండవు. అయితే ఎవరిని అడగాలి, దీనికోసం పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు ఎవరు అనుకొని చాలా టెన్షన్ పడ్డాను. మా అబ్బాయి అయితే ఇంట్లో లేడు, తను అడుగుదామంటే తను మార్నింగే కాలేజ్కి వెళ్ళిపోతాడు. సో ఏం చేయాలి అని నాకు అర్థం కాలేదు అసలు. అంటే ఏంటంటే ఒక్కసారి నా ఛానల్ ఏమైపోద్ది అనేసి నాకు చాలా టెన్షన్ పడిందంటే. నేను జస్ట్ 3 months అవుతుందండి స్టార్ట్ చేసే ఛానల్. సో ఈ మంత్స్లోని ఇంత హార్డ్ వర్క్ చేశాను కదా, సో ఏమైపోతుంది ఛానల్ అనేసి చాలా టెన్షన్ వచ్చింది నాకైతే. ఏంటి ఇలా ఇష్యూ వచ్చింది, ఏంటి అసలు అప్లోడ్ అవ్వకపోతే ఏంటి, అసలు బోల్డెన్ వీడియోస్ ఉన్నాయి లైన్లో. దట్టు నాకు 2 days నుంచే ఫీవర్. ఆ ఫీవర్తో పాటు కూడా నేను ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటుంటాను. అలాగా ఏం చేయాలి అని నాకు అర్థం కాలేదు. కొన్ని వీడియోస్ చెక్ చేశాను యూట్యూబ్లో, కొన్ని వీడియోస్ చాలా ఛానల్స్ వాళ్ళైతే చాలా చెప్పారు, అంటే ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పారు. బట్ అవి ఏమీ యూజ్ అవ్వలేదండి. యాక్చువల్గా వాళ్ళు చెప్పినట్టుగా నేను సెట్టింగ్స్ చేంజ్ చేశాను. యూట్యూబ్లో సెట్టింగ్స్ ఉంటాయి, అవి చేంజ్ చేశాను. నా ఫోన్లో సెట్టింగ్స్ చేంజ్ చేశాను. నేను అవన్నీ నమ్మద్దు అని నేను అన్ను. ఒక్కోసారి వర్క్ అవుతాయేమో నాకు తెలీదు. నా విషయం అయితే వర్క్ అవ్వలేదండి. సో అప్పుడు నేను ఏం చేశానంటే, నేను అందులోని మీరు చూడండి, మన ఛానల్ది పైన 3 dots ఉంటాయి కదా, ప్రతి దానికి ఉంటాయి. అయితే 3 lines ఉంటాయి, లేకపోతే 3 dots ఉంటాయి. ఆ డాట్స్ నేను సెర్చ్ చేసి అందులో సెర్చ్ చేస్తుంటే నాకు ఒకసారి సెండ్ ఫీడ్బ్యాక్ అనుకుని అలాగా. సో నేను అది క్లిక్ చేస్తే నాకు ఒక మెయిల్ ఆప్షన్ వచ్చిందనమాట. అంటే మీ ఇష్యూ ఏంటి ఇక్కడ చెప్పండి అనుకుని. సో నాకు బెస్ట్ అనిపించింది. ఎప్పుడు కూడా మనంతటి మనం ఓన్గా మనం ఏదైనా ట్రై చేసి మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం ఉండడమే అది బెటర్ అనిపిస్తుంది. అంటే ఏ ఇష్యూ అయినా మనం ఫేస్ చేసేలాగా, మనకే తెలిసేలాగా చేస్తే బెటర్ కదా. ఎందుకంటే ఒకరు వచ్చి చేస్తారు, మనకి ఏమీ తెలీదు, వాళ్ళ చేతులు అన్నీ పెట్టేస్తాము అంటే మనకి ఎప్పటికీ ఏమీ రాదు. సో మనంతటి మనం నేర్చుకొని మనంతటి మనం చేస్తేనే అదే బెటర్ అనిపిస్తుంది. నేను మెయిల్ పెట్టాను, నాకు ఇలా ఇష్యూ వస్తుంది, అప్లోడ్ చేసినప్పుడు ఫెయిల్ వస్తుంది, మీరు నాకు ఏదో హెల్ప్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ అనుకొని నా ఛానల్ నేమ్ కింద పెట్టాను. చూడాలి వాళ్ళ మెయిల్ ఇప్పటికీ ఇంకా కాఫ్ అది తగ్గలేదు. ఇంకా అయినా సరే నేను మెహందీ అది పెట్టుకున్నాను. నా ఛానల్లో బాగుంటుంది కదా, మంచి వీడియో చేద్దాము అనేసి. కానీ ఒకటే నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, జస్ట్ మీరు ఏం చేయాలనుకున్నా కూడా చాలా డెడికేటెడ్గా ఉండండి. డెఫినెట్గా మీకు అన్నీ అర్థమవుతుంది, ఛానల్ కోసం మీకు తెలుస్తుంది, ఇంప్రూవ్మెంట్ అనేది మీకే వస్తుంది. సో అదే అండి. సో నేను మెయిల్ అయితే పెట్టాను. వాళ్ళు వితిన్ 24 hours రెస్పాండ్ అవుతారని చెప్పారంటే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. సో అది ఇన్స్ట్రక్షన్స్ తప్ప ఎవరికి కాల్ చేయడము, లేదంటే ఎవరితోనైనా మనం చాట్ చేసినట్టు అలాగే ఏమి ఉండవండి. జస్ట్ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సో వెయిట్ చేయాలి. నాకైతే ఏడుపు వస్తుంది. అంటే నేను ఏం చేయాలి, ఇప్పుడు ఎవరిని అడగాలి అనుకుని జస్ట్ ఎలా అంటే చూడండి, మనకి ఏదైనా చాలా బ్యాడ్ అయినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, చాలా ఏంటి నాకే అయ్యిందా, అందరికీ అవుతుందా, నేను ఎందుకు బలవుతున్నాను ఎవ్రీ టైము, నాకే ఎందుకు ఇలా అవుతుంది అనే చాలా ఫీలింగ్ వచ్చింది. మా హస్బెండ్ చెప్పేశాను, మా మదర్ వాళ్ళకి చెప్పేశాను, మా సిస్టర్తో చెప్పేశాను. అంటే ఎవరైనా ఏమైనా సలహా చెప్తారేమో ఏమైనా ఐడియా అనుకుని. బట్ నాకు తెలిసి ఎవరు ఏమీ చేయలేరండి. వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు, మనకు మనమే చేసుకోవాలి.